ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏంటంటే మహేష్ బాబు ఎవరితోని నెక్స్ట్ సినిమా చేయబోతుండు. సందీప్ రెడ్డి వంగతోనా, లేకపోతే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఏమన్నా సినిమా చేస్తాడా, లేకుంటే పెద్ద సినిమాతోని పెద్ద హిట్ అందుకున్న బుచ్చిబాబు దర్శకత్వంలో ఏమైనా సినిమా రాబోతుందా అని చెప్పి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్న వార్త. వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబు మరి ఏ సినిమా చేయబోతుండు అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారనమాట. ఆల్రెడీ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా అనేది షూటింగ్ జరుగుతూనే ఉంది. మరి ఆ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. 2027లో ఆ సినిమా రిలీజ్ అని అధికారికంగా ఆ సినిమాకి సంబంధించిన దర్శకుడు మన ఒక పోస్టర్ ద్వారా రిలీజ్ చేశారు. వారణాసి సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుందన్నమాట. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా తర్వాత, వారణాసి సినిమా తర్వాత నెక్స్ట్ ఏ దర్శకుడితోనే సినిమా అనేది చేయబోతున్నాడని మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కొంతమంది పేర్లు అయితే వినబడుతున్నాయి. మనం ఒకసారి ఈ టాపిక్ గురించే మాట్లాడుకునేటట్లయితే, మొట్టమొదటిగా అంటే సోషల్ మీడియాలో వీళ్ళు ముగ్గురు పేర్లు ఎక్కువగా వినపడ్డాయి కాబట్టే మొట్టమొదటిగా లేటెస్ట్గా జూన్ 4వ తారీఖున విడుదలైన పెద్ది మూవీ విడుదల చేసి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన ఈ మధ్యకాలంలో తనే స్వయంగా చెప్పింది ఏంటంటే, మరి పెద్ద సినిమా తర్వాత మీ నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటి అంటే ఏ హీరోతోని మీరు సినిమా చేయబోతున్నారు అని చెప్పి అతనిని ఒక విలేకరు అడగగా అతను సమాధానం ఏం చెప్పిందంటే, ప్రస్తుతానికి ఒక కథ అనేది మహేష్ బాబుతో చేయడానికి కథ సిద్ధంగా ఉందండి. ఆ దేవుడి దయ వల్ల అతను కానీ ఊ అన్నాడంటే, ఈ కథ అతనికి నచ్చి ఊ అన్నాడంటే నెక్స్ట్ నా సినిమా మహేష్ బాబుతో ఉంటుందేమో. ఆ దేవుడి దయ వల్ల అతను ఒకవేళ ఊ అని ఒక మాట అంటే అతనికి నచ్చిందంటే మహేష్ బాబుతోనైతే చెయ్యాలని ఉందండి అని చెప్పి దర్శకుడు బుచ్చిబాబు సన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది అనమాట. మరి మహేష్ బాబుతోని నెక్స్ట్ సినిమా ఉండబోతుందా అంటే అది లాస్ట్లో చెప్తానండి. అప్పటిదాకా ఈ వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబుతోని చెయ్యబోయే నెక్స్ట్ దర్శకుడు ఎవరని చెప్పి ఆ దర్శకుడి పేరేంటంటే అనిల్ రావిపూడి. మరి ఇతని దర్శకత్వంలో సినిమా అనేది రాబోతుందా, లేకపోతే బుచ్చిబాబు సన ఆ ఛాన్స్ అనేది కొట్టేసిందా అనేది మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తీస్తున్న సినిమా వారణాసి. దాదాపు ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా ఇంత బడ్జెట్ అనేది పెట్టలేదన్నమాట. 1300 కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమాకి బడ్జెట్ అవుతుందన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అన్నమాట. మరి 1300 కోట్ల రూపాయలంటే ఆషామాషా విషయం అయితే కాదు. పుష్ప 2 లాంటి సినిమాలు దాదాపు ఒక 3 సినిమాలు తీయొచ్చు అనమాట. బాహుబలి లాంటి సినిమాలు అయితే ఈ ఒక 3 సినిమాలు తీయొచ్చు. త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు తీయాలన్నా ఒక 3 సినిమాలు తీయొచ్చు అనమాట. మరి రంగస్థలం లేకపోతే గుంటూరు కారం ఇలాంటి సినిమాలు ఒకవేళ తీయాలనుకుంటే 4-5 సినిమాలు కూడా చేయొచ్చు అనమాట. మరి ఒకే సినిమాకి 1300 కోట్ల రూపాయల దాకా ఈ సినిమాకి బడ్జెట్ పెడుతున్నారంటే ఇక్కడ రాజమౌళి గారికి నిజంగా ఎంత గట్స్ అనేది ఉండాలో మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ సినిమా మొత్తం కూడా ఆయువు పట్టి అనేది రాజమౌళి దగ్గరే ఉంది. మనం పాత సినిమాలలో చూసాం. ఆ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో ఉన్న హిరణ్య కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, అతని ప్రాణం ఎక్కడుందా అంటే ఎక్కడో మరిసెట్టు త్వరలో ఉన్న శిలక గొంతుల్లో ఉంది ప్రాణం అన్నట్టుగా ఎక్కడో తీసుకెళ్ళి పెడతారు. మరి ఆ కథలో ఆ ప్రాణం ఎంత ముఖ్యమైందో ఇప్పుడు రాజమౌళి గారి చేతిలో ఈ సినిమా అంత ముఖ్యమైందన్నమాట. అసలు రాజమౌళి గారికి ఇంత ధైర్యం ఏంటంటే ముఖ్యంగా ఈ సినిమా కథ. మరొక విశేషం ఏంటంటే ఇది ఒక ఇద్దరు డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. అదేంటంటే ముఖ్యంగా ఇలాంటి సినిమా నేను ఒక్కటన్నా చెయ్యాలి అని మహేష్ బాబు గారికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉందట. అతను ఇంతకుముందు చెప్పిండు. ఈ సినిమాతోని ఆయన కోరిక అయితే తీరిపోయిందనమాట. రాజమౌళి గారి సినీ చరిత్ర మొత్తం మనం చూసుకునేటట్లయితే ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా రాజమౌళికి లేదు. మరి హీరో మహేష్ బాబు గారి కంటే కొన్ని ఉడుదుడుకులు అనేది ఉన్నాయి, కొన్ని సినిమాలు ఇబ్బంది పడ్డాయి, కొన్ని సినిమాలు హిట్ అయినాయి, కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయినాయి, ఇంకో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి అనమాట. రాజమౌళికి కూడా దాదాపు ప్రపంచ రికార్డులు మొత్తం కూడా ఒక దేశ రికార్డు అంటారా, ఒక రాష్ట్రం రికార్డు అంటారా, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రపంచ రికార్డులు మొత్తం కూడా తుడిసేసే సినిమా నేను ఒకటి చెయ్యాలి. ఒకప్పుడు మన తెలుగు హీరోలు 100 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిన సినిమా అంటే గ్రేటే. 100 కోట్ల రూపాయలు సంపాదించడం అంటేనే అదొక టాస్క్ అని చెప్పుకోవాలి. కానీ ఇదేంటంటే నాకు తెలియగలుగుతున్నా 1300 కోట్ల రూపాయలంటే అసలు ఆ డబ్బును చూస్తేనే కళ్ళు తిరిగిపోయి కింద పడిపోతారు అనమాట. మరి అంత డబ్బు ఒక సినిమాకి, ఒక కథకి, ఒక దర్శకుడిని నమ్మి, ఒక హీరోని నమ్మి నిర్మాత అంత డబ్బు పెడుతుందంటే
అతని గట్స్కి, అతని ధైర్యానికి సలాం కొట్టాల్సిందే అన్నమాట. తెలుగు చలన చరిత్రలో నాకు తెలిసినంత వరకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 1 సినిమా అయినా, పార్ట్ 2 సినిమా అయినా, పార్ట్ 3 సినిమా అయినా, ఏ సినిమా అయినా కానీ 3 సినిమాలు కలిపి కూడా ఇంత బడ్జెట్ అనేది కాలేదన్నమాట. వారణాసి అనే సినిమాకి ఆ కథలో ఎంత బలం ఉందో, మరి రాజమౌళి ఇంత ధైర్యం చేయడానికి ఆ కథ పైన, ఆయన పైన ఎంత నమ్మకం అనేది ఉందో మనం ఒకసారి ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక రాముడి పాత్రలో ఇంతవరకు మనం ఎప్పుడు కూడా చూడలేదన్నమాట. ఇక్కడ మనం ఒకరిని గుర్తు తెచ్చుకోవాలండి. స్వర్గీయులు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్టయితే, సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ బాబు గారితో చాలాసార్లు అనేవాడట, ఎప్పటికైనా గుర్తుండిపోవాలంటే కమర్షియల్ సినిమాలు చేసిన, ఫ్యాషనిస్ట్ సినిమాలు చేసిన, ఆంగిక చిత్రాలలో నటించిన, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సినిమాలు నటించిన, ఈ సినిమాలు మొత్తం ఒకెత్తు, పౌరాణిక చిత్రాలు ఒకెత్తు అన్నమాట. ఎప్పటికైనా నువ్వు అలాంటి సినిమా ఒకటి చేయాలని చెప్పి సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ బాబు గారికి సలహా ఇచ్చేవాడటండి. అందుకనే మహేష్ బాబుకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. తన తండ్రి సలహా, తన తండ్రి కోరిక ఇది. ఆ సినిమాలో మహేష్ బాబు రాముడి పాత్రలో సరే ఒక పావు గంట కనిపించిందా, అరగంట కనిపించిందా అనేది పక్కన పెట్టేయండి, కానీ అలాంటి పాత్ర ఒక్కటన్నా నేను చెయ్యాలన్నదే ఇక్కడ మహేష్ బాబు గారి కోరిక కన్నా ముందు తన తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ గారి కోరిక కూడా అండి. వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోతున్న చిత్రానికి దర్శకుడు ఎవడనే కదా మనకి ఈ టాపిక్. ఇప్పుడు మనం ఇద్దరు దర్శకుల గురించి మాట్లాడేశాం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా వస్తుందా, లేకపోతే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో సినిమా వస్తుందా అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. కానీ మరి మరొక దర్శకుడు ఎవరంటే సందీప్ రెడ్డి వంగ. ఇతను కూడా ఒక మంచి కథతోనే మహేష్ బాబు గారికి ఈ కథ చెప్పి మహేష్ బాబు గారిని ఎట్లన్నా ఒప్పిద్దామన్న ఉద్దేశంతో ఈ కథ చర్చలు అయితే జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి అన్నమాట. నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చే వార్తలు. మరి ముగ్గురు దర్శకులతోని ఎవరితోని మహేష్ బాబు నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు, వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోతున్న దర్శకుడు ఎవరని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే వైరల్ టాపిక్ అనమాట. మీకు నేను ఒకటి క్లారిటీ ఇస్తానండి. నాకు తెలిసినంత వరకు మహేష్ బాబు అతను ఒకవేళ కథలు వింటే వినొచ్చు, కానీ ఎవరికి కూడా ఇంతవరకు నెక్స్ట్ నీతోనే చేయబోతున్నానని చెప్పి నాకు తెలిసినంత వరకు అయితే ఎవరికి కూడా మాత్రం మాట ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటున్నానంటే ఈ సినిమాకి చిన్న బొన్న బడ్జెట్ కాదు, ఏదో ఆషామాషగా అటు ఇటు అటొక అడుగు ఇటొక అడుగు చేస్తే ఈ సినిమా టైం అనేది ఇంకా మించిపోయే అవకాశాలు ఉంటాయి, ఇది రిలీజ్ టైం అనేది. కాబట్టి ఈ సినిమా పూర్తయ్యేదాకా, ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా, వీటి రిజల్ట్స్ వచ్చినాక అప్పుడు వేరే దర్శకుడితోని వేరే కథలు పూర్తిగా విని నెక్స్ట్ ఎవరితో ఈ సినిమా చేయబోతున్నానని అప్పుడు ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇంతవరకు ఏ దర్శకుడితోనే ఒకవేళ మాట్లాడితే మాట్లాడచ్చు, కథలు వినిపించవచ్చు, కానీ మహేష్ బాబు అయితే మాత్రం మాట అయితే ఇవ్వడనమాట. ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చే కథనాలు మాత్రమే. సో ఇదండి ఈరోజు టాపిక్. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా చూస్తున్నారండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. అలాగే ఈ వీడియోని హైప్ చేయండి. మీరు హైప్ చేస్తే మరి కొంతమంది ఈ వీడియో చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.